సీనియర్ మోస్ట్ లీడర్ 5 సార్లు ఎమ్మెల్యే 3 సార్లు మంత్రిగా చేసిన అనుభవం అయినా ఆరోపణలు ఆగడం లేదు, విమర్శలు తప్పడం లేదు. ఆపడానికి పెద్ద మనిషి అయినా పెద్ద మనసు లేదనేది ఆయనపై విమర్శ. నియోజకవర్గ ప్రజలను కనీసం ఫోన్ ఎత్తైనా పలకరించరు అనేది ఆరోపణ. అటు ఆయన నిర్వహించే ఆరోగ్య శాఖ ఆరోగ్యము బాగాలేదంటున్నారు. పార్టీ కోసం బయటకొచ్చి మాట్లాడేది లేదు. సీఎం రేవంత్ రెడ్డి కోసం అసలే నోరు విప్పలేదు. అయితే సెక్రటేరియట్ లేదంటే క్యాంప్ ఆఫీస్ అంతే, అంతకంటే వేరే ప్లేస్ వెళ్ళేదే లేదు. దామోదర రాజనరసింహ డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లోనూ, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లోనూ మంత్రిగా పనిచేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాబినెట్లోనూ చోటు సంపాదించారు. వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్నారు. మొదటి నుండి దామోదర రాజనరసింహకు ఉన్న బ్యాడ్ నేమ్ ఏంటంటే ఎవరితోనూ కలవరు. ఒక నాయకుడిగా అందరినీ పలకరించాల్సిన దామోదర రాజనరసింహ అలాంటి పని చేయరనేది ఆయనపై ఉన్న విమర్శ. అయినా ఆయన సీనియారిటీ ఎప్పుడూ ఆయన్ను ఎమ్మెల్యే, మంత్రిని చేస్తోంది. మధ్యలో ఒకసారి ఆందోళన నుండి ఓడిపోయినా ఆయన తీరు మారదనే విమర్శలున్నాయి. ప్రజలు సమస్యలు చెప్పుకోవాలన్నా అవకాశం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయనను కలవడం కష్టం, కలిసినా మాట్లాడడం ఇంకా కష్టం. ఇక ఫోన్ చేస్తే కూడా కనెక్ట్ కాదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. నియోజకవర్గంలో పనులైతే అధికారుల ద్వారా ఫాలోఅప్ చేస్తారనే పేరు అయితే ఉంది. కానీ ఫీల్డ్కి వెళ్లి మాట్లాడడం, సమస్యలు తెలుసుకోవటం వంటివి మాత్రం చేయరని చెప్పుకుంటున్నారు. ఆయన ఫీల్డ్లో పర్యటించి ప్రజలతో మాట్లాడితేనే కదా సమస్యపై అవగాహన వచ్చి దానికి పరిష్కారం కూడా సమగ్రంగా చేయగలిగేది అంటున్నారు. అలా చేయకపోవడం వల్ల కొన్ని చోట్ల ఆయన చేయించే వర్క్స్ పనికి రాకుండా పోతున్నాయనే కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. ఇక ఆయన నిర్వహిస్తోన్న శాఖపైన విమర్శలు వస్తున్నాయి. ఏఎన్ఎంలు, నర్సుల ట్రాన్స్ఫర్లలో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఇష్టమొచ్చినట్లు ట్రాన్స్ఫర్లు జరిగాయని ఒక సిండికేట్ లాబీయింగ్ చేసే కథ నడిపించిందనే వార్తలు వచ్చాయి. వీటిని తోసిపుచ్చారే తప్ప విచారణ కూడా చేయలేదు మన మంత్రిగారు. ఎందుకు చేయలేదో ఆయనకే తెలియాలి అంటున్నారు. ఇది కాకుండా ఏఎన్ఎంల రిక్రూట్మెంట్ కూడా ఇప్పటివరకు చేపట్టలేదని, ఏడాది అయిపోతున్నా వాటి ఊసే లేదని, చాలా ఖాళీలు ఉన్నాయని, దీనివల్ల ఉన్నవారిపై పనిభారం పెరిగిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో క్లినిక్ల పేరుతో హడావిడి చేశారు. కానీ దామోదర రాజనరసింహ అయితే వాటి జోలికి కూడా పోలేదు. ఆరోగ్యశ్రీ అమలు కూడా సరిగ్గా లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆరోగ్యశ్రీపై అసలు పర్యవేక్షణే లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. చాలా చోట్ల హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ పేషెంట్లను తీసుకోవడం లేదని, ఇన్ని జరుగుతున్నా మంత్రి నుండి ఎలాంటి స్పందన లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇలా అటు నియోజకవర్గంలోనూ పట్టించుకోవడం లేదని, ఇటు మంత్రిగా ఆరోగ్య శాఖను పట్టించుకోవడం లేదని అన్ని వైపుల నుండి విమర్శలు వస్తున్నాయి. మరి ఈ విమర్శల్లో ఎంతవరకు నిజముందో, వాటిపై మంత్రిగారు ఏమైనా స్పందించి తన తీరు మార్చుకుంటారో లేదో, అవన్నీ నిజాలు కావు, మార్చుకోవాల్సిన అవసరం లేదని చెబుతారు. వెయిట్ అండ్ సీ.